ఈ అమ్మాయికి ఎప్పటికీ గుర్తుండిపోయేలా నేను బుద్ధి చెప్తాను. సార్, మీరు తనకి చాలా బాగా బుద్ధి చెప్పొచ్చు సార్. నేనున్నాను కదా మీకు టిప్స్ ఇవ్వడం కోసం. ఎలాంటివి? ఎలాంటివంటే మీరు తనకి ఇష్టం లేని పనులని చేస్తూ ఉండండి. తనకిష్టం లేనివేంటి? లౌడ్ మ్యూజిక్ సార్. లౌడ్ మ్యూజిక్ వింటే తనకి చాలా ఇరిటేషన్ వస్తుంది. ఇక డాన్సింగ్ అంటే తనకు అస్సలు ఇష్టం ఉండదు. మీ ఇంట్లో జరగబోయే ఎంగేజ్మెంట్ లో డాన్స్ చేయమని తనని ఫోర్స్ చేయండి. ఎంత సరదాగా ఉంటుందో. ఎవరైనా అబ్బాయి తన్ని ఓపెన్ గా ఫ్లోట్ చేశాడంటే తన కోపంతో ఎర్రగా మారిపోతుంది. విచిత్రమైన విషయం ఏంటంటే తనకి ఎవరైనా కాంప్లిమెంట్ ఇచ్చారంటే తను ఎంత చిరాకు పడుతుందో నేనేమని చెప్పను. సూపర్. కానీ ఇవన్నీ నీకెలా తెలుసు? సార్, తను ఫిజియోథెరపిస్ట్ అయితే నేను సైకో అనాలిసిస్ట్ ని. మొహం చూడగానే మైండ్ లో ఉన్నవన్నీ చెప్పేస్తాను సార్. ఎందుకు నువ్వెవరో చెప్పనేలేదు? సిస్టర్, వాట్? మీ ఇంట్లో జరగబోయే ఎంగేజ్మెంట్ కి వెడ్డింగ్ ప్లానర్ తరపు నుంచి వచ్చాను సార్. శాండీకి అసిస్టెంట్ ని. ఓ, థ్యాంక్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ ద టిప్స్. ఈ అమ్మాయిని ఎంగేజ్మెంట్ లో ఎంత టార్చర్ పెడతానంటే తనకి ఎప్పటికీ గుర్తుండిపోయేలా. See you. సార్, జస్ట్ సెకండ్. సార్, యువర్ బ్యాగ్. థ్యాంక్ యూ. పాయింట్స్ అయితే నోట్ చేసుకున్నాను, కానీ నేను అన్ని రొమాంటిక్ విషయాలే చెప్పాను అనేది మాత్రం ఆయన గమనించలేదు. నిజమే, అక్కకి ఇవన్నీ ఇష్టం లేదు. కానీ కరణ్ లాంటి హ్యాండ్సమ్ అలాగే హాట్ అబ్బాయి ఒకవేళ అక్కతో కలిసి డాన్స్ చేసి కాంప్లిమెంట్ ఇచ్చాడంటే ప్రేమ పుట్టే అవకాశం ఉందేమో. ఈ రోజు ఇక్కడ చాలా బాగా అనిపించింది. వీడు తప్ప అన్ని బానే ఉన్నాయి. ఈ రోజు వీడు నా నుంచి తప్పించుకున్నాడు. వాట్ ఎ డే! చాలా బాగుంది. కానీ నేను కరణ్ రాజు వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్నానని అక్కకి తెలిసిందంటే తన రియాక్షన్ ఎలా ఉంటుందో తెలీదు. తను నా మాట నమ్ముతుందో లేదో. చాలా సరదాగా ఉంటుంది. సృష్టి, ఏంటి సంగతి? నీ మొహంలో నవ్వు చాలా ఎక్కువ కనిపిస్తోంది. ఈ రోజు ఏమైనా స్పెషల్ డేనా? లేదక్క, స్పెషల్ డే లాంటిదేం లేదు. ఉదయం నువ్వు ఎలా బిహేవ్ చేసావంటే ఈ ప్రపంచంలో ఉన్న భారం అంతా నీ భుజాల మీదే ఉన్నట్టు. లేదక్క, టెన్షన్ పడ్డం వల్ల ప్రయోజనం లేదని నేను అప్పుడే దాన్ని వదిలేశానక్క. నేను మొత్తం భారాన్ని తీసుకుని విసిరి పారేశాను. ఏమని డిసైడ్ అయ్యానంటే ఈ రోజు నుంచి సంతోషంగా ఉంటాను. జాబ్ వచ్చిందని నేను అంత ఈజీగా చెప్పనక్క. రేపు అక్కడికి వచ్చాక అప్పుడు ఇస్తాను నీకు సడన్ షాక్. చాలా మంచి విషయం, కానీ నా గురించి నువ్వు అడగొద్దు. ఈ రోజు నాకు అస్సలు బాలేదు. ఉదయం నుంచి ఎన్ని షాకులు తగిలాయంటే చెప్పాలంటే చాలా విచిత్రమైన విషయాలు జరిగాయి. ముందేమో ఆ కరీనా ఆంటీ నీకు వెల్కమ్ చెప్పని, అలాగే నిన్ను యాక్సెప్ట్ చేయని ఆ దారిలో వెళ్ళటానికి నువ్వు అస్సలు ప్రయత్నం చేయకు. తర్వాతేమో రిషబ్ వాళ్ళ మామ్. నువ్వు మాత్రమే రిషబ్ ని ఒప్పించగలవు. తను పెళ్లి చేసుకునేలా నువ్వే చేయగలవు. తన్ని కన్విన్స్ చెయ్యి. అన్నిటికంటే పెద్ద విషయం ఏంటంటే నాకు అస్సలు అర్థం కాలేదు నేను ఆ నిచ్చెన మీద నుండి ఎలా పడిపోయానని. కానీ నేను రిషబ్ పట్టుకున్నాడు కదా. అవును, కానీ నీకెలా తెలుసు నన్ను రిషబ్ గారే కాపాడారని? నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? నువ్వు రిషబ్ గారి ఇంటికి వచ్చావా? సృష్టి, నిజం చెప్పు. నేను అక్కడికి ఎందుకు వస్తాను? నీకేమైనా మర్యాదగా నిజం చెప్పు. నువ్వు అక్కడికి వచ్చావు కదా. కొట్టుకోవడం మానేసి ఇద్దరు వచ్చి భోంచేయండి. ఐ లవ్ యూ నానమ్మా. ఐ లవ్ యూ. అరే, ఎందుకంత షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు? ఎంతైనా మీరు మా నానమ్మ కదా. పోనీలే, ఆలస్యంగానైనా మంచి జరిగింది. ఇప్పుడు మీరిద్దరూ నన్ను నానమ్మగా అంగీకరించారు. ఇప్పుడు నేను చెప్పింది వినాలి మీరు. తప్పకుండా. సరేనా? అంతే. ఇప్పుడు మీరు వెంటనే ఇదంతా మానేయండి. నాతో కలిసి డిన్నర్ చేయడానికి రండి. చల్లారిపోతుంది. తెలిసిందా? మాటి మాటికి పిలవను నేను. త్వరగా వచ్చేస్తున్నాం. నువ్వెక్కడికి వెళ్తున్నావు? నాకు ముందు చెప్పు. నీకు రిషబ్ గారి విషయం ఎలా తెలుసు? నాకు ఏంటి నానమ్మా? ఏంటి? ఏమైంది? ఏమీ పిలవలేదు. నాకు వినిపించడం లేదు. త్వరగా రండి, చల్లారిపోతుంది. మా ఇంట్లో ఒక రూల్ ఉంది. రాత్రి భోజనం అందరం కలిసే చేయాలి. నేను మీకోసం కూడా వంట చేస్తాను. కూర్చోండి, భోంచేయండి. నానమ్మ మమ్మల్ని ఇన్వైట్ చేశారు. మేం నానమ్మని గౌరవిస్తాం కాబట్టి భోజనానికి వచ్చాం. కానీ ఒకటి చెప్పగలను, మీ చేత్తో చేసిన వంటని మేమెప్పటికీ ముట్టుకోం. ఈ విషయాన్ని నేను మీ మొహం మీద చెప్తున్నాను. అక్క, ఇదేమీ మన పుట్టిల్లు కాదు. ఇక్కడ ప్రేమగా పెట్టింది తినడానికి. అయినా ఎవరికి తెలిసి ఇందులో ఏమైనా కలిపిందేమో. ఈవిడ మాటల్లో ఎంతైతే విషయం ఉందో ఈవిడ వంటలో కూడా అంతే విషయం ఉందేమో.
అండ్ బై ద వే యు నో వాట్, ఈవిడ మన దగ్గర రెంట్ తో పాటు భోజనం చేసినందుకు కూడా చార్జెస్ యాడ్ చేస్తుందేమో. సృష్టి చూడమ్మా, ఈ ఇల్లు కేవలం సరళది మాత్రమే కాదు, నాది కూడా. అందుకనే మీకు నేను చెప్తున్నాను, కూర్చోండి, భోంచేయండి. సారీ నానమ్మ, మీరు మా నాన్నకి అమ్మ కాబట్టి మేము మీకు ఎంతో మర్యాద ఇస్తున్నాం. కానీ మీకిలా మధ్యలో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏ బంధమైతే ఎప్పటికీ కలవదో దానికోసం ఈ అందమైన నానమ్మ మనవరాల బంధాన్ని నాశనం చేయకండి. ఇలా చూడండి, మీరు ఈ భోజనానికి ఎంత డబ్బు చార్జ్ చేయబోతున్నారో ఆ డబ్బులకి మాకు బయట ఇంతకన్నా బెటర్ భోజనం వస్తుంది. ఇంతకంటే చీప్ గా కూడా దొరికే అవకాశం ఉండొచ్చు. సో థ్యాంక్స్ బట్ నో థ్యాంక్స్. మాకు మీ చేత్తో వండిన భోజనం అక్కర్లేదు. మీ ఇంట్లో ఎలాంటి రూల్స్ అయినా పెట్టుకోండి. ఈ రోజు నుంచి ఇది మా రూల్. మేము మీ ఇంటి భోజనం తినో, బయట నుంచి తెప్పించుకుంటాం. పదక్క వెళ్దాం. పదక్క. సరళ కాని అమ్మా, భోంచేయి. పిల్లలు తినకుండా తల్లి తింటుందని మీరు ఎలా అనుకుంటున్నారు అత్తయ్య? నాకు ముద్ద ఎలా దిగుతుంది చెప్పండి. చాలా ఆకలిగా ఉంది. ఇంకా ఎంతసేపు అవుతుంది? అక్క మీకు తెలుసా, ముందైతే నాకు ఆకలిగా అనిపించలేదు, కానీ బయట భోజనం చూశాక ఆకలి ఉన్నట్టుండే ఎక్కువైంది. అక్క నీకు తెలుసా, ఈవిడ నిజంగా చాలా తెలివైంది. ఈవిడ కావాలని ఇలా చేసింది. భోజనం చూసిన తర్వాత నాకు బాగా ఆకలి ఎక్కువైంది. ఏదైనా ఆర్డర్ చేద్దామా? అలాగే త్వరగా చెయ్యి. ఎలా చేస్తావు? నేను చెప్తాను. ఇలా చూడు, ఈ రెస్టారెంట్ పక్కనే ఉంది. మనకి త్వరగా డెలివరీ చేస్తాడు. పన్నీర్ దోశ, టీకా మసాలా 110, 120 రూపాయలు. నా దగ్గర కాస్త డబ్బులే ఉండేవి, కానీ అవి కూడా ఖర్చయిపోయాయి. ఇప్పుడు కేవలం 20 రూపాయలే ఉన్నాయి. ఒక్క నిమిషం ఉండు. బ్రెడ్ బటర్. నువ్వు బ్రెడ్ బటర్ తింటావా? అక్క ఒక పంచే, నువ్వు నీకోసం ఆర్డర్ చేసుకో. నా కోసం ఏమీ ఆర్డర్ చేయద్దు. నాకు ఉన్నట్టుండి ఆకలి చచ్చిపోయింది, కానీ నాకు బాగా దాహంగా ఉంది. నాకు కూడా చాలా దాహంగా ఉంది. నాకు ముందు నుండి ఆకలి కూడా లేదు. సృష్టి, నీకు నిజంగానే ఆకలి లేదా? చూడు, నేనేదో ఒకటి నీకోసం ఖచ్చితంగా తెప్పిస్తాను. వద్దక్క ప్లీజ్. నేనేదైనా బెటర్ గానే తెప్పిస్తాను. యు నో వాట్, మనం ఇద్దరం ఈ ఆకలి గురించి మర్చిపోదాం. అలాగే నీళ్లు తాగి పడుకుందాం, ఓకే? కానీ ఎట్టి పరిస్థితుల్లో నేను ఇవిడ ముందు తల వంచును. ఇదిగో నీళ్లు తాగు, మనం పడుకుందాం. నువ్వు నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నేనెక్కడ డిస్టర్బ్ చేశాను? మిమ్మల్ని చూస్తే నాకు నా ఫ్రెండ్ హరీష్ గుర్తొచ్చాడు. తనకు కూడా ఇలాగే జరిగింది కదా. ఏమైంది హరీష్ కి? చెప్పాను కదా మీకు లాస్ట్ టైం, విశాల్ తన కొడుకు పారిపోయాడని. ఎవరు గర్ల్ ఫ్రెండ్ తో వెళ్ళిపోయాడు. ఆ, హరీష్ ఎంత అప్సెట్ అయ్యాడు కదా. నిజంగా అలాంటి కొడుకులు ఉండే కంటే పిల్లలు లేకుండా ఉండడమే మంచిది. ఒకవైపు వాడు ఇంట్లో నుంచి పారిపోయాడు, అది చాలక తండ్రితో మాట్లాడడం లేదు. ఇప్పుడు తనకు తెలిసి వస్తుంది బయటికి వెళ్లి ఉండటం ఎంత కష్టమో అని. కష్టం అయితే ఇప్పటికి తెలిసిపోయింది మమ్మీ. అంటే తిరిగి వచ్చేసాడు దిగులుగా మొహం పెట్టుకుని. ఈ కాల పిల్లలకి పెళ్ళంటే ఓ పెద్ద ఆటలా మారిపోయింది. పెళ్ళంటే అదేమన్నా బొమ్మలాట అనుకుంటున్నారా ఏంటి? అది చాలా సీరియస్ విషయం అండి. ముందు మీరు ఫోటోగ్రాఫ్ చూడండి, ఏ అమ్మాయి నచ్చిందో చూసి చెప్పండి. అమ్మాయిలు ఫోటోలు చూడాల్సిన వయసు అన్నది ఇప్పుడు. నువ్వు నాకు ఇలా టెన్షన్స్ ఏం తీసుకురాకు, వదిలే తల్లి. ఎప్పుడు చూసినా జోకులు వేస్తూ ఉంటారేంటి? అప్పుడప్పుడు ఇది సీరియస్ గా ఉండండి. న్యూస్ చూడనా? చూస్తుంటే ఈ రోజు మీకు కారిడార్ లో పడుకోవాలని ఆశగా ఉన్నట్టుంది. మీకు కావాలంటే బెడ్ బయటే వేయిస్తాను, రోజు అక్కడే పడుకోవచ్చు. నవ్వు నవ్వు నవ్వు. నువ్వు ఎందుకు నవ్వుతున్నావో నాకు తెలుసులే. అసలు నువ్వు ఇంత క్యూట్ గా ఎలా తిడతావో నాకు అర్థం కావట్లేదు. చూస్తున్నాను కదా, చూస్తున్నాను. చక్కగా ఉంది, సంస్కారవంతరాలు కూడా. మనము ఈ అమ్మాయిని ఫైనలైజ్ చేసుకుందామండి. ఇదిగో అమ్మా, నీ ఉద్దేశం కాస్త చెప్పు. ఈ అమ్మాయిని మీరు లాక్ చేయండి, ఫైనలైజ్ చేసేద్దాం. వదినా, ఈ ఫోటోలన్నీ తిరిగి పంపేయండి. ఎందుకు? రిషబ్ కి ఈ అమ్మాయి పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇది నా చాయిస్, మీరు చూడండి. తనైతే శాలిని కదా వదిన. ఇంతకంటే మంచి అమ్మాయిలు నేను చాలా మందిని చూశాను. సంస్కారవంతులున్నారు, గుణవంతులున్నారు, చాలా అందమైన అమ్మాయిలున్నారు. వదిన మీరు కూడా ఒకసారి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతారు. చూడండి. చూపించమా తనకి. వదిన, ఈ అమ్మాయి తల్లిదండ్రుల దగ్గర మనకంటే ఎక్కువ డబ్బుందా? వీళ్ళు మన బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయగలరా? ఈ మ్యాచ్ వల్ల ప్రాఫిట్ వాల్యూ ఉంటుందా? అంటే ఏంటంటే, నేను మీకు ఏవైతే ఫోటోగ్రాఫ్స్ ని చూపించానో వాటిని చూడండి. నోటరీ క్లబ్ చైర్మన్ మిస్టర్ కుమార్ గారి కూతురు, నా ఫ్రెండ్ కూతురు. ఒకవేళ రిషబ్ కి ఈ అమ్మాయితో గనక పెళ్లి జరిగితే అప్పుడు ఈ సంబంధం మన బిజినెస్ కి చాలా లాభదాయకంగా ఉంటుంది. గొప్పింటి వాళ్ళ ఆలోచనలు ఒకటేలా ఉంటాయి.
ఎందుకంటే వాళ్ళ స్టేటస్ కూడా సమానంగా ఉంటుంది కాబట్టి. అండ్ స్టేటస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆమె రైట్ మామ్? ఆ ఆ, ఏం పర్వాలేదు, నువ్వు పని చేయి, తనని ఎంగేజ్మెంట్ కి రమ్మని పిలు. అప్పుడు రిషబ్ ఈ అమ్మాయి ఒకరినొకరు చూసుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ను మనం కలిసినట్టు ఉంటుంది. ఒకవేళ రిషబ్ కి అమ్మాయి నచ్చిందంటే అప్పుడు సంబంధం ఖాయం చేసుకోవచ్చు. గ్రేట్ దెన్, సౌండ్స్ గుడ్. ఈ పెళ్ళైతే జరిగే తీరుతుంది. నా ఫ్రెండ్ కూతుర్ని ఈ ఇంటికి తీసుకురావడం వల్ల నాకు బలం పెరుగుతుంది. అయినా నా మాట కాదనే ధైర్యం ఈ ఇంట్లో ఎవ్వరికీ లేదు. ఏం పర్వాలేదు, కరణ్ కోసం నువ్వు అమ్మాయిని సెలెక్ట్ చేసుకో. అత్తయ్య గారు, నా రిషబ్ కోసం నాకు నచ్చిన కోడల్ని నేనే తెచ్చుకోవాలని ఆశగా ఉంది నాకు. కానీ ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోతుందేమో అనిపిస్తుంది. కరీనా ఇంటి గురించి ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా అది ఇంటి మంచి కోసమే తీసుకుంది. అలాగే రేఖ అన్ని మనసుకు నచ్చినట్టు చేయాలంటే కుదరదు. అప్పుడప్పుడు మైండ్ ని కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది. చూడు, నీకు తెలివితేటలు చాలా ఉన్నాయి. విషయం అది కాదు. విషయం ఏంటంటే నువ్వు రిషబ్ కు పెళ్లి అయితే చేయాలి కదా. ఈ అమ్మాయి కాకపోతే వేరే అమ్మాయితో. ఏం పర్వాలేదు, నువ్వు టెన్షన్ పడకు, నేను న్యూస్ చూస్తాను. నేను చూస్తుంటే నువ్వు మధ్యలో ఎందుకు లాక్కున్నావు? నేను సీరియల్ చూడాలి, నువ్వు ఈ ఫోటోలు చూసుకో. తీసుకా. సృష్టి, సృష్టి ఎక్కడికెళ్ళింది? టైం 12:30 అయింది. బయటికెళ్ళి చూస్తాను. చూడు, ఏడవడం వల్ల ఏదైనా ప్రయోజనం ఉంటుందంటే నువ్వు నాకు చెప్పు, నేను కూడా నీతో కలిసి ఏడుస్తాను. మరి మీరే చెప్పండి అత్తయ్య, ఏం చేయాలి? నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు, ఏ దారి కనపడటం లేదు. మున్సిపాలిటీ బిల్ చూడండి, 3 లక్షల రూపాయలు వచ్చింది. అది కూడా వారం రోజులే టైం ఇచ్చారు. వారం రోజులలోపు మనం డబ్బు కట్టలేకపోతే వాళ్ళు మన కుంకుమ భాగ్య మ్యారేజ్ హాల్ కి సీల్ వేసేస్తారు అత్తయ్య. ఇంత ఎక్కువ డబ్బు మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతాం? ఇప్పుడు ఆ హాల్ కూడా లేకపోతే మనం ఏం చేయాలి అత్తయ్య? మనం అంతా రోడ్డున పడతాం కదత్తయ్య. భగవంతుడి మీద నమ్మకం ఉంచు. ఆయనే ఈ సమస్యను సృష్టించాడు కాబట్టి ఆయనే ఏదో ఒక దారి చూపిస్తాడు. మీకు తెలుసు కదా అత్తయ్య, ఆ హాల్ ద్వారానే ఇంతవరకు ఇంటి నెట్టుకొస్తున్నాను నేను. పిల్లల చదువులైనా, వాళ్ళ పెళ్లిళ్ళు చేసి పంపించినా, మన నెలసరి ఖర్చులైనా అన్ని హాల్ వల్లే నడుస్తున్నాయి కదా అత్తయ్య. ఒకవేళ ఆ హాలే లేదంటే అప్పుడు మనం ఏమవుతాం? మనం రోడ్డు మీదకి వస్తాం కదా. నాకు అసలు అర్థం కావడం లేదు. భగవంతుడు ఇంకా ఎన్ని పరీక్షలు పెడతాడు? ఎన్ని పరీక్షలు అత్తయ్య? ఏం చేయను. ఏమైంది? మీకు దగ్గు వస్తోందేంటి? నేను వెళ్లి మంచినీళ్ళు తీసుకొస్తాను ఉండండి. మీ గదిలో మంచినీళ్ళు పెట్టడం కూడా మర్చిపోయాను నేను. ఏమైపోతుంది నాకు రోజు రోజుకి. సృష్టిని వెతకడానికి వెళ్లాను, కాని సరళ గారి మాటలు వినేశాను. ఇలా దొంగతనంగా ఒకరి మాటలు వినడం పద్ధతి కాదు కదా. నేను అక్కడ ఆకుండా ఉండాల్సింది. ఎందుకు విన్నాను? కానీ నిజం చెప్పాలంటే ఆవిడకి జరగాల్సిందే జరిగింది. మా దగ్గర ₹1 కూడా లేదని తెలుసు. అయినా ఆవిడ మమ్మల్ని డబ్బులు ఇవ్వమని అడిగారు. ఇప్పుడు ఆవిడకి ఈ సమస్య వచ్చింది. భగవంతుడు ఆవిడకి సరిగ్గా బుద్ధి చెప్తున్నాడు. ఒకవేళ ఇలా కాదు కదా, ఆవిడకి డబ్బుల ప్రాబ్లం ముందు నుంచే ఉందేమో. అందుకనే వేరే దారి లేక మమ్మల్ని డబ్బులు అడిగారేమో. ఎందుకంటే ఈ మాత్రమైతే నాకు తెలుసు కదా, అమ్మకి నానమ్మకి కుంకుమ భాగ్య మ్యారేజ్ హాల్ ఎంత ఇంపార్టెంట్ అని. ఒకవేళ ఆ హాల్ చేజారిపోయిందంటే అప్పుడు వాళ్ళకి ఆదాయం లేకుండా పోతుంది. ఓ గాడ్, ఇద్దరు ఎంత పెద్ద సమస్యలు ఇరుక్కున్నారు. 3 లక్షలు, అదేమి చిన్న మొత్తం కాదు, చాలా ఎక్కువ ఇది. పాపం వాళ్ళు మాత్రం ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అది కూడా వారం రోజుల్లో. ఏది ఏమైనా సరే, అమ్మ మాతో ఎలా బిహేవ్ చేసినా పర్లేదు, ఎంత యాటిట్యూడ్ చూపించినా సరే, మమ్మల్ని డబ్బులు అడిగినా సరే. అసలు నిజమైతే ఇదే కదా. ఈ రోజు మాకు ఉండటానికి ఒక చోటు దొరికిందంటే అది కేవలం ఆవిడ వల్లే. లేకపోతే నేను సృష్టి ఇంత పెద్ద ఊళ్ళో ఎక్కడికి వెళ్ళుండేవాళ్ళం? ఎవరిని సాయం అడిగేవాళ్ళం? ఆవిడ ఎలాంటి మనిషి అయినా సరే, ఆవిడ మా అమ్మే కదా. నేను ఆవిడ్ని ఇంత పెద్ద సమస్యలో చూడలేను. నా వల్ల ఏది వీలవుతుందో నేను తన కోసం తప్పకుండా చేస్తాను. అవును, నేను మా అమ్మకి సహాయం చేస్తాను. దానికోసం నేను ఎన్ని కష్టాలనైనా సరే ఎదుర్కొంటాను. ఆవిడ అస్సలు మంచి మనిషి కాదు, కానీ వంట మాత్రం ఎంత రుచిగా వండుతుంది. ఆహా, ఎంత టేస్టీగా ఉందో. ఒకవేళ మొత్తం తినేస్తే నేనే తినానని తెలిసిపోతుందా ఏంటి?
లేదు లేదు, ఈ పాయసం పైగా ఇందులో జీడిపప్పు కిష్మిష్ ఎంత బాగుంది. ఇది నాకు నిజంగా చాలా చాలా నచ్చింది. పాయసం మొత్తం తినేస్తాను. లేదు, ఒక కప్పు పాయసం మిగిల్చుంచి అందులో నీళ్లు కలిపేస్తాను. అప్పుడు నేనే తిన్నానని ఎవరికి తెలియదు. ఇంకా తీసుకుంటాను. లేదు సర్లా, ఇంత త్వరగా ధైర్యం కోల్పోకూడదు. నువ్వు ఏదో ఒకటి చేసి కుంకుమ భాగ్య హాల్ని కాపాడి తీరాలి. నువ్వు నీకింకా 2 కూతుర్లు ఉన్నారు కదా, వాళ్ళని పోషించాలి. వాళ్ళకి చక్కగా పెళ్లిళ్ళు చెయ్యాలి. డబ్బులు కావాలి. డబ్బులు సంపాదించాలంటే అది కేవలం ఆ హాల్ వల్లే సాధ్యమవుతుంది. నా కూతుర్ల కోసం ఈ సమస్య నుంచి బయటపడాల్సి ఉంటుంది. ఏదో ఒకటి చేసి సమస్యను పరిష్కరిస్తాను. 1 2 3 4 5 6 7 8 9. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఈ రోజు ఉదయాన్నే మన ఇంట్లో ఏం జరుగుతుంది అసలు? అంటే ఈ రోజు మా నాన్నమ్మ ఎవరు ఏమి చెప్పకుండా తనంతట తాన్ని ఉదయాన్నే లేచి ఎక్సర్సైజ్ చేస్తుంది. ఐ మీన్ దిస్ ఈజ్ సంథింగ్ మ్యాజికల్. ఏం చేయాలి? హిట్లర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. హిట్లర్ ఎవరు? నీకు తెలీదా? తెలీదు. హిట్లర్ మళ్ళీ పునర్జన్మ ఎత్తాడు. ఇక ఈ జన్మలో తన పేరు సుప్రీత. నానమ్మ, తన్ని కేవలం ఫిజియో మాత్రమే అనుకున్నాను. తన్ని సెన్స్ ఆఫ్ హ్యూమన్ కూడా చాలా బాగా దెబ్బతీసిందని నాకు అస్సలు తెలీదు. నవ్వు ఎంత కావాలన్నా నవ్వుకో. తను నాకు పొద్దునే ఫోన్ చేసి చెప్పింది ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి అని. లేకపోతే తన బుర్ర తినడం మొదలు పెడుతుంది. మీరు మొండివారు, మీకు మీ కాలు బాగవడం ఇష్టం లేదు, ఇది అది. మై గాడ్. నానమ్మా, నీకు అనిపించట్లేదా లైఫ్ లో మొదటిసారి నువ్వు ఒకరి మాట విన్నాను అని? అంటే మా నానమ్మకు ఒకరు వ్యతిరేకంగా వెళ్ళినా తను వాళ్ళ మాట వింటోందంటే ఇదంతా పూర్తిగా ఇంపాసిబుల్ కదా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఎవరు చెప్పినా వింటాను కదా. రియల్లీ? వినడం లేదా? వింటున్నా. నేను నీకు విషయం చెప్పనా? తనేమీ అంత చెడ్డది కాదు. ఇప్పుడు నేను నీకో మాట చెప్పనా? తను కొంచెం కూడా చెడ్డది కాదు. ఐ నో. టేక్ ఇట్. ఐ జస్ట్ టేక్ దిస్ కాల్. సార్, నేను కుంకుమ భాగ్య హాల్ బుక్ చేసేసాను. మన ప్రెస్ కాన్ఫరెన్స్ ఇక్కడే చేసుకోవచ్చు సార్. బుకింగ్ చేసి మంచి పని చేసావు, లేకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అయ్యింది. మీకు ఒక విషయం చెప్పనా? థ్యాంక్ యూ మీరు సుప్రీత్ మేడం చెప్పాల్సి ఉంటుంది. నా వల్ల పొరపాటు జరిగింది. సరే, నువ్వు కాన్ఫరెన్స్ కావాల్సిన ఫర్నిచర్ అంతా అక్కడ తొందరగా అడ్జస్ట్ చేయించు. ఐ విల్ కాల్ యూ లేటర్. ఓకే సార్. అవును, నేను సుప్రీత్కి థ్యాంక్ యూ చెప్పు తీరాలి. అరే, నేను చెప్పేది విని సుప్రీత. నేను చెప్పేది విను. ఇక్కడంతా గందరగోళంగా ఉంది. నా డ్రెస్ షూస్ ఇంకా డిసైడ్ అవ్వలేదు. నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. పైగా నువ్వే నాకు ప్రామిస్ చేసావు కదా నువ్వు వచ్చి నాకు హెల్ప్ చేస్తానని. ఓకే చూడు, త్వరగా కానివ్వు ప్లీజ్. ఓకే, ఐఎమ్ వెయిటింగ్. నేను నీకు విషయం చెప్పనా? తనేమీ అంత చెడ్డది కాదు. సార్, నేను కుంకుమ భాగ్య హాల్ బుక్ చేసేసాను. మీకు ఒక విషయం చెప్పనా? థ్యాంక్ యూ మీరు సుప్రీత్ మేడం చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ నన్ను సెలెక్ట్ చేయమని చెప్తే ఈ అమ్మాయిని సెలెక్ట్ చేస్తాను. ఈ అమ్మాయి మోహన్ చాలా సింపుల్ గా అనిపిస్తుంది. తనని చూస్తే నీకు అనిపించడం లేదా? సుప్రీత స్వయంగా తన గురించి డిస్క్రిప్షన్ ఇస్తోందని నీకు కాబోయే వైఫ్ రూపంలో. ఒక్క విషయానికి కాదు, బోలెడన్ని విషయాలకు నేను మీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. మేడం, ఆటో కావాలా? ఎక్కడికి వెళ్ళాలి? కొన్ని ముఖ్యమైన వస్తువుల కోసం కొంత ఖర్చయింది, కొంత వెళ్లి రావడానికి. ఇప్పుడు 20 రూపాయలు మాత్రమే మిగిలాయి. దాన్ని సృష్టికిచ్చేసి వచ్చాను. సృష్టి, ఇదిగో 20 రూపాయలు తీసుకో. తినడానికి ఏమైనా తీసుకో. కొంచెం ఇప్పుడు తిను, కావాలంటే కొంచెం లంచ్ టైంలో తిను, సరేనా? అక్క, ఏంటి ఏమైంది? ఈ ఊరికొచ్చి ఇంకా వడపావు తినలేదు. చాలా టేస్టీగా ఉంటుందని నేను విన్నాను. అక్క, నాకంతా అర్థం అవుతుంది. ఈ 20 రూపాయలు నీ దగ్గరే పెట్టుకో.
దీంతో బస్ టికెట్ తీసుకోలేకపోతే తినడానికి ఏమైనా కొనుక్కో. పైగా నువ్వు రాత్రి నుంచి ఏమీ తినలేదు కదా, నేను కనీసం కొంచెమైనా తిన్నాను కదా. అంటే నా ఉద్దేశం మనం ఇద్దరం ఏమీ తినలేదు కదక్క, అందుకని బట్ ఐ ప్రామిస్ యూ అక్క, ఈ రోజు రాత్రికి భోజనం ప్రాబ్లం అస్సలు ఉండదు, నేను చెప్తున్నాను. సృష్టి, నాకు అస్సలు అర్థం కావడం లేదు. నువ్వెందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? చాలా టెన్షన్. బామ్మగారు ఉన్నారు కదా, ఆవిడ లాఫ్టర్ క్లబ్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు మెయిన్ రోడ్ లో నన్ను పిక్ చేసుకుంటా అన్నారు. నేను పనిచేసే చోట నన్ను కూర్చోబెట్టమని భోజనం పెడుతున్నారు. నేనెంత వద్దని చెప్పినా సరే వినడం లేదు. అందుకని నాకు డబ్బులు అవసరం లేదు. నువ్వు ఈ డబ్బులు తీసుకుని నీకు ఇష్టమైనది ఏదైనా తిను. లేట్ అవుతుంది, బయలుదేరుతాను. బాయ్. అది కాదు. కానీ ఇలాంటి సాకులు నేను ఎన్ని రోజులు చెప్తాను? రోజువారీ ఖర్చుల కోసం డబ్బులు కావాలి కదా. నాకైతే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. రోజు నడిచి వెళ్తాను, కాస్త వెయిట్ తగ్గుతాను. కానీ సృష్టి, తనకైతే ఆకలేస్తుంది కదా, తన ఆకలికి అస్సలు తట్టుకోలేదు కూడా. కానీ మాకంటే పెద్ద ప్రాబ్లం ఇప్పుడు అమ్మకొచ్చింది. ఒకవేళ వారం రోజుల్లో హాల్ని గనక కాపాడలేదంటే అప్పుడు అమ్మ నాన్నమ్మల పరిస్థితి ఏమవుతుంది?